హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఎంతో రుచిగా ఉన్న పూర్విత మ్యాంగో పికిల్స్. ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ యూట్యూబ్ వీడియోలో వివరాలు పెట్టుంటే ఫోన్ కాంటాక్ట్తో సహా ఉన్నందువల్ల నేను తెప్పించాను. ఒకసారి చూడండి, ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. కొరియర్ ద్వారా వచ్చిందండి. బుక్ చేసిన రెండవ రోజు సాయంత్రంకే వచ్చింది నాకు కొరియరు. నేను చెన్నైలో ఉంటున్నాను. ఇది ఆంధ్ర నుంచి వచ్చిందండి ఈ కొరియరు. పికిల్ బాక్స్ ఓపెన్ చేయడానికి నాకు చాలా సమయం పట్టిందండి. ఎందుకంటే కొరియర్ నుంచి వచ్చేటప్పుడు బాక్స్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు చాలా నీట్గా ప్యాక్ చేశారండి. ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. బాక్స్ బయటికి తీశాను. ఇప్పుడు దీన్ని కట్ చేయాలనుకుంటున్నానండి. చూడండి ఒకసారి బాటిల్ చూడండి. బాటిల్ మీద నేము పూర్విత పికిల్స్ అని ఉందండి. ఇది మ్యాంగో పికిల్ అండి. 1 kg బాటిల్. దీని మొత్తం ఖరీదు ఇంటికి అంటే ఆంధ్ర నుంచి చెన్నై నా అడ్రస్కి వచ్చేటప్పటికి దీని ఖరీదు ఈ 1 kg బాటిల్ 300 రూపీస్ అండి. చెప్పాను కదండి, నా ఫ్రెండ్ యూట్యూబ్లో పెట్టుండింది. అంటే తను తెప్పించుకున్నది కాబట్టి నేను తెప్పించి ట్రై చేస్తానని తెప్పించుకున్నాను. మీకందరికీ షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు ట్రై చేస్తాను. దీన్ని ఇప్పి చూడాలి కదా మనం. ఎక్కడ నూనె చుక్క ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా చాలా స్ట్రాంగ్గా దీన్ని ప్యాక్ చేసి ఉన్నారండి. ఇప్పుడు దీన్ని విప్పి చూడాలనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉందండి. తీస్తా ఉంటే టైట్గా ఉంది. ఇప్పుడు ఇది తీయడానికి కొంచెం చాలా కష్టంగా ఉంది. ఇది పూర్తిగా తీసే లోపల మామిడికాయ ఊరగాయ గురించి మనం ఒక్కసారి చెప్పుకున్నాం. ఎలా చేయాలా ఏమిటా అనేది. మే నెల అంతా అయిపోయింది. మామిడికాయలు టెంక కట్టి ఎదురు చూస్తుంటాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేద తీరుస్తుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్గిర్ర అంటూ గోల చేస్తుంటాయి. మామిడికాయలు కొట్టే కొద్దీ పుల్లబారి పదును తేలుతుంటాయి. ముక్కలు కొడతాము, పల్లెంలో వేస్తాము, కారం కలుపుతాము, జాడీలకు ఎత్తుతాము. పల్లెంలో వేడివేడి అన్నం వేసి కలుపుకొని ఇంటిల్లిపాది ఆవురావురమంటూ తింటాము. ఇదే మనకు మామిడికాయ గురించి తెలిసింది. నేను చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే వెల్లుల్లి ఆవకాయలాగా చేస్తామండి. మామూలుగా కావలసినవి ఏంటంటే మామిడికాయ ముక్కలు 1/2 kg తీసుకున్నామనుకోండి, మీడియం సైజ్ తీసుకుంటాము. ఒక 3 కాయలు. వెల్లుల్లి 200 గ్రాములు తీసుకుంటాము. ఉప్పు ఒక 100 గ్రాములు. మిరప్పొడి ఒక 200 గ్రాములు. ఆవాలు 150 గ్రాములు. అంటే ఎండబెట్టి పొడి చేసుకోవాలండి. పసుపు టీ స్పూను. మెంతులు టేబుల్ స్పూను. నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె కిలో తీసుకోవాలండి. తయారీ విధానం ఎలా ఉంటుందంటే, ఒక పాత్రలో నూనె పోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి. మరొక పాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసే వరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేఖలను వేసి కలపాలి. మామిడి ముక్కలలోని నూనెను ఒక జాడీలోకి పంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి, ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి. మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకొని కొంత తడి పొడిగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి. నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హాయిగా తినవచ్చు. ఇదండి నేను చేసే పద్ధతి. అయితే 3 కాయలతో చేసే ఊరగాయ నేను చేసే పద్ధతి అండి నేను మీకు చెప్పింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. బెల్లం ఆవకాయని, నువ్వుల ఆవకాయని రకరకాలుగా ఉంటాయండి. ఈ పూర్విత ఊరగాయది మామిడికాయ ఊరగాయ గురించి అండి. ఫోన్ నంబరు ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను. మీకు అవసరమైతే మీరు తెప్పించుకోండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా వేసారో. తీస్తామంటే వస్తా ఉంది. ఇలా నేను కొంచెం తీయలేక మళ్ళీ పక్కన కూడా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసిన తర్వాత
వాళ్ళు మన అడ్రస్ పంపమన్నారు. వాట్సాప్ నుంచి అడ్రస్ పంపించిన తర్వాత మనకు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చేసింది. నేను ఫోన్లో జీపే చేశాను అమౌంట్. మనకు చేరిందా లేదని వాళ్ళే ఫోన్ చేస్తారు. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఓపెన్ చేసినాము. ఎక్కడ లీకేజ్ అంటే ఏం లేదండి. మళ్ళీ లోపల తీసిన తర్వాత కూడా కష్టంగా అనిపించింది మాకు ఇప్పడానికి. ఎక్కడ ఒక డ్రాప్ కూడా ఆయిల్ బయటకు రాకుండా ప్యాకింగ్ మాత్రం ఉంటుంది. ప్యాకింగ్ కూడా సమయం చాలా కేటాయించినట్టున్నారు. ఎందుకంటే సీల్ లోపల బయట అంతా బాగా సీల్ చేసేసి ఉంటారు కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే మనకు తీయడానికే ఇంత సమయం పట్టిందంటే వాళ్ళు చేయడానికి కూడా కొంచెం సమయం తీసుకునే ఉంటారనిపించింది. మనకు కావాలనుకుంటే కొంచెం వేడి చేసి చల్లార్చిన వేరుశనగ నూనె నువ్వుల నూనె కొంచెం పోసుకుంటే మంచిది. ఎందుకంటే యూజ్ చేసేస్తే అయిపోతుందండి. లేదు కొద్ది దినాలు ఉండాలనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ పోసుకుంటే మంచిదని నాకు అనిపించింది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.